హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అమెరికాలో చిట్టి తల్లి అఫీషియల్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ. హాయ్ చెప్పు. హాయ్. ఇక ఇక్కడ ఆడుకో. ఇక చూ ఇసుక ఆడుకుందామా మనం. కమ్ కమ్ హియర్. ఉండనిలే, అది చల్లవుతుంది. ఇంకా నాన్న ఎక్కడ పోయిన చూస్తావాను. ఉండని, మళ్ళీ వాటర్లో కోతే నీకు ఉండాలి. అది వాటర్లో కోదాం పదా, వాటర్లో కోదాం పదా. మళ్ళా వాటర్ అయిపోతాయి. నాన్న దగ్గర కోదామా. దా చేయి పట్టుకో. వాటర్లో ఆడుకోవాలి బేటా. సో బీచ్ అయితే చాలా బాగుంది అనమాట. సో నేనైతే చాలా తక్కువ వీడియో తీసాను, జస్ట్ కొన్ని క్లిప్స్ తీసాము. ఇది సెకండ్ టైం అనుకోండి మేము యూఎస్లో బీచ్కి వెళ్ళడము. ఇది వచ్చేసి 7 లేక్స్ బీచ్ అని ఉంటుందంట. యాక్చువల్గా 7 లేక్స్ అంటే 7 టైప్స్ ఆఫ్ లేక్స్ ఉండి చాలా బాగుండే అనమాట. ఆ లొకేషన్ కానీ అది ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగున్నది. సో సమ్మర్ కాబట్టి అది జస్ట్ అప్పుడే ఓపెన్ చేశారు. అండ్ ఆ రోజు హాలిడే కూడా ఉండే, అందుకని చెప్పి చాలా రష్ే ఉన్నది. ఇట్స్ ఓకే, వెదర్ కూడా బాగుండే, అందుకని చెప్పేసి ఇంకా తనదైతే ఫస్ట్ టైం బీచ్. చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి తీసుకెళ్తే భయపడింది అనమాట. లోపల లైక్ 1 year తర్వాత అట్లా తీసుకెళ్తే, ఇప్పుడు కొంచెం పెద్దగా అయింది కాబట్టి కొంచెం ఇప్పుడైతే ఎంజాయ్ చేసిందనమాట. స్టిల్ చాలా ప్రికాషన్స్తో అవన్నీ సేఫ్టీ అవన్నీ వేసి మరీ లోపలికి కాకుండా మనతో పాటు ఉంటూ తను అట్లా కాళ్ళ దగ్గరకు వచ్చే వరకు తను చాలా ఎంజాయ్ చేసిందనమాట. సో చాలామంది పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు. చాలా నీట్గా క్లీన్గా కూడా ఉండే అన్నమాట. సో అప్పట్లో విలేజెస్లో మనం జనరల్గా బావిలో పొలాల్లో ఎంజాయ్ చేసేవాళ్ళము. ఇప్పుడు స్పెషల్గా ఇప్పుడు మనకు అవైలబిలిటీ ఇక్కడ బీచెస్ ఇవి కాబట్టి ఇక్కడ వచ్చేయాలన్నమాట. ఇంకా తను ఆడుకొని యాక్చువల్గా సన్ ఉంది కాబట్టి చలి లేదనమాట. చాలా బాగుండే, చాలా ఎంజాయ్ చేసింది మా బేబీ అయితే. సో మీరు ఎప్పుడైనా ఇట్లా బీచ్కి వెళ్ళినప్పుడు జస్ట్ ఇది మేమైతే కాస్కోలో తీసుకున్నాము. జస్ట్ ప్రమోషన్ ఏం కాదు, బట్ ఇన్ఫాంట్స్ కానీ కిడ్స్కి కానీ ఆ సేఫ్టీది వేస్తే మనకి, అంటే తనకు స్విమ్మింగ్ రాదు. స్విమ్మింగ్ వచ్చిన వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు. తను ఫస్ట్ టైం కాబట్టి స్విమ్మింగ్ రాదు. సరే కొంచెం అట్లా వేసుకొని ఉన్న వాటర్ ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్పేసి ఆల్మోస్ట్ కేరింగ్, ఎవ్రీ సెకండ్ కేరింగ్గానే ఉన్నాము. నేను తన చుట్టే ఉన్నాను అనమాట. అందుకే జస్ట్ చాలా తక్కువ క్లిప్సే కవర్ చేశాను అనమాట. సో ఇంకా చాలామంది వెళ్తూనే ఉన్నారు. కొంతమంది అయితే సాక్స్ కూడా వేసుకొని వెళ్తున్నారు లోపలికి. ఇంకా ఎవరిష్టం వాళ్ళదన్నమాట. సాక్స్ మళ్ళీ ఇప్పాలంటే చాలా శాండ్ ఉండే, శాండ్లో కూడా ఆడుకుంది తను. చాలా బాగా ఎంజాయ్ చేసింది అనమాట బేబీ. ఇక్కడ చూడు మమ్మీ. జన్ 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 జన్. నువ్వు ఆడుకో తెలివా, ఇసుకలు ఆడుకో.
ఇక్కడ ఇక ఇట్లా ఆడుకోవద్దా ఇక కూర్చో సిట్ 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 అట్లా ఉసుక మీద పోయొద్దు గలీజు ఇంకా ఇట్లా ఇంకా ఇక్కడదా ఇట్లా పెడదాందా ఇంకా పిట్టెడు కూడా కడదామా కూర్చో మళ్ళా పిట్టెకు కూడా కడదాం చూడు ఏ డిష్ మొత్తం వేసే నా మీద వేసే వేసేయి ఏయ్ ఇక్కడే ఇక్కడ గుళ్ళు కట్టేసిన పిట్ట గూడు నా మీద వేయొద్దు తల్లి అట్లా మట్టి నా మీద వేయొద్దు అందు ఎవరైనా వేసుకుంటారా అట్లా ఇంద్రధనుసులో 7 రంగులు నింగి నేల ఓ అద్భుతం నీరు గాలి ఓ అద్భుతం అట్లా వేయొద్దు ఎవరి మీద వేయొద్దు హలో సే హాయ్ హాయ్ టు బేబీ నో హాయ్ టు బేబీ జస్ట్ సే హాయ్ నువ్వు స్పూన్ తీసుకోపో బేబీ దగ్గర ఇద్దరు కష ಹಾಕೊಂಡು హాయ్ ఇచ్చుకో హాయ్ చెప్పు పో బేబీకి హాయ్ చెప్పు మళ్ళీ వచ్చింది బేబీ హాయ్ చెప్పు ఏ పెన్ మమ్మీ ఏ పెన్ నా మీద ఎందుకు కూర్చున్నావు నాన్న చెప్తా నీ పేరు ఏం చేస్తున్నారా మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమెరికాలో చిడి తల్లి అఫీషియల్ అందరూ బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలి థ్యాంక్ యూ సో మచ్ బాయ్